అఖిల్ బాగా చదువుకో. దా చెరి పప్పు, దా పప్పు ఇస్తుందా, దా ట్రీట్ చెరి పప్పు, చెరి పప్పు ఇస్తుందా. దాన్ని హాస్టల్ వేసేయండి. దప్పప్పు ఇదిగో. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణవి అండ్ చెర్రీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అఖిల్ అయితే హాస్టల్కి వెళ్తున్నాడండి. వాడి హెల్త్ అయితే బాగానే ఉంది. మా చెర్రీ కూడా వెళ్ళిపోతుందంట వాళ్ళ అన్నయ్యతోటి. రా అంటే రావట్లేదని అఖిలే తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడ పప్పు అంటే ట్రీట్ అండి. కింద పెట్టు నడు. బాయ్ అక్కి. అది పట్టుకెళ్తున్నావా? సిరప్ వేసుకో వెళ్ళాక. ట్యాబ్లెట్ నైట్ అఖిల్ ఆ ట్యాబ్లెట్ నైట్ ఒకటే ఉంది, ఇంకా ఇవాళ ఒక్కరోజు వెళ్ళాక సిరప్ వేసుకో చాలు. ఇక్కడ చూసారు కదా, అఖిల్ ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. చెప్పానండి. తర్వాత వాడికి పూరి బటర్ అది చోలే మసాలా ఇష్టము అఖిల్కి, ప్రణవికి కూడా. ఇంకా అదే చేశాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి. అది తినేసి అయితే వెళ్తున్నాడు అఖిల్. ప్రణవి కూడా రెడీ అయ్యి ఉన్నదండి. తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా తన్ని డ్రాప్ చేసి వచ్చాను. చేసి ఇంట్లో కొంచెం అన్ని పనులు అయ్యేసరికి ఈయన కూడా వచ్చేసారు మా హస్బెండ్. తర్వాత ఆయనకి టీ ఇచ్చేసి, టీ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అండి మా హస్బెండ్కి. ఇంకా అలా టీ బిస్కెట్స్ ఇచ్చి నేనైతే లంచ్కి అయితే రెడీ చేసేస్తున్నానండి. ఈరోజు మా లంచ్ ఏమనుకున్నారు, పాలక్ అండి. చాలా హెల్దీ ఫుడ్ కదా. ఇంకా అప్పుడప్పుడు కాదులేండి, వీక్లీ అట్లీస్ట్ 2-3 టైమ్స్ అన్నా తింటే మంచిది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. కానీ పిల్లలు అయితే ఇష్టపడరు. వాళ్ళకి వేరే రకంగా వేరే ఫామ్లో అన్నా ఏదో రకంగా వాళ్ళు తినేలా చూడాలి. అలాగే ట్రై చేస్తూ ఉంటాను. పప్పులో వేస్తే బాగా ఇష్టం అండి. పప్పు ఆకుకూర అంటే చాలా ఇష్టం, మా పిల్లలకి తింటారు. ఇలా సపరేట్ వండితేనే కొంచెం అంత ఇష్టపడరు. కానీ ఆ రోజు చాలా బాగా వచ్చిందండి కర్రీ. చాలా సింపుల్ అండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా చేసినప్పుడు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యేసరికి ప్రణవి స్కూల్ నుంచి రిటర్న్ అయ్యిందండి. వచ్చి వాళ్ళ చెల్లెలతో ఆటలండి చెర్రీతో. చెర్రీ అయితే అఖిల్ని చాలా మిస్ అయిపోతుందండి. తను వచ్చినప్పుడే తెలుస్తున్నది మాకు ఆ విషయం. అసలు వాడిని ఒక్క సెకండ్ వదలట్లేదు. తనకి ఆడుకుంటూనే ఉంటుంది, మళ్ళీ వచ్చి వాళ్ళ అన్నయ్యని చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూసారా ఎలా ఆడుతున్నారు ఇద్దరు. ఆ బెడ్షీట్ మీద కవర్ అయితే నేను వాషింగ్కి వేసానండి. ఆ కవర్ లేకుండానే తెచ్చి ఇక్కడ హాల్లో వేసేసుకుని ఇద్దరు ఆటలు దాని మీద. ఇక్కడ మా చెర్రీ ఆటలు అయితే చూడండి, బ్రష్ తెచ్చేసుకుని ఎలా ఆడుతుందో. ఎవరు బ్రష్ దొబ్బేస్తావు నువ్వు? కళ్ళు వేయని అసలు. అయ్యి బాబోయ్, గుర్రు చేసేదన్నీ కోతి పనులు. ఎవరు బ్రష్ అది? ఎవరు బ్రష్ దొబ్బేసావు నువ్వు? చూపి ఒకసారి. ఎక్కడ దొరికేసిందే నీకు ఈ బ్రష్? పళ్ళతో వేసుకుంటున్నావు పళ్ళు? చూపి 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 చూపి. డాడీ అదేమో, నాది కాదు. నీదా బ్రష్ ఇది? చూడు గోక్కునేటప్పుడు కూడా బ్రష్ తీయట్లే. చెర్రీ తీవా నోట్లోంచి. చెర్రీ డాడీదేమో రోయ్, కొట్టేస్తారు డాడీ. నాకెందుకు దెబ్బలు తిను. మళ్ళీ నా వల్ల కూర్చుని అమ్మ కూడా ఉంది దీంట్లో అని చెప్తావా డాడీకి? చూడు నా వల్ల ఎక్కేసి కూర్చుని చేసేదేం బ్యాడ్ పని, అమ్మ వాళ్ళు కూర్చుని చేస్తుంది. ఎందుకు ఎక్కేవే నా మీదకి? ఎందుకు ఎక్కావు? దిగు నా మీద. ఇక్కడ మా చెర్రీకి వాళ్ళ డాడీ బ్రష్ దొరికేసానండి. కింద ఏమన్నా పడి ఉంటుంది, తెచ్చేసుకుని ఆటలాడేస్తుంది దాంతో. ఎంత అల్లరి చేస్తుందండి, ఎంత ముద్దు పనులు చేస్తుంది. ఆ బ్రష్ మాత్రం ఎవరికి ఇవ్వదంట. తీసుకుంటే వెళ్తా ఉంటే గుర్రు అని సౌండ్లు చేస్తుంది. ఏం తెలియనట్టు నా ఒళ్ళోకి ఎక్కేసి మరీ అల్లరి చేస్తుంది. చూడండి ఎంత హ్యాపీనెస్ని తెచ్చిందండి మా లైఫ్లోకి చెర్రీ అయితే. చాలా క్యూట్గా, చాలా ముద్దుగా చేస్తుంది పనులన్నీ. ఇక్కడ మా ప్రణవి అయితే అన్నీ నేనే చేసేస్తానమ్మా పనులు. చెర్రీ మాకు పప్పి కావాలని తెచ్చుకున్న పిల్ల, దాంతో ఆడతాం తప్ప ఇంకే పని చేయట్లేదండి. అన్నీ నేనే చూసుకోవాలి. చెర్రీ మాత్రం ఆడుకోమంటే గంటలు ఆడుకుంటుంది చెర్రీతోటి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.